వీకెండ్ ఆఫీస్ వర్క్ లేకపోయినా ఏదో ఒక పని ఇట్లాంటి పనులు చేయాలి అన్నానని అనిపిస్తుంది. అలానే ఈరోజు మందార పువ్వులు మందార ఆకులతో హెయిర్ మాస్క్ వేసుకుందామని మందార పువ్వులు ఒక 10 days నుంచి కలెక్ట్ చేస్తున్నాను. మందార ఆకులు తీసుకొని దాంట్లో ఎలోవీరా, కరివేపాకు, మందార ఆకులు, మందార పువ్వులు ఈ 4 కలిపి హెయిర్ ప్యాక్ చేసుకున్నాను. చిన్నప్పుడు అయితే కుంకుడుగాయలతోనే తలస్నానం చేసేవాళ్ళం. ఆ కుంకుడుగాయలు కూడా మా పొలంలో కాసిన కుంకుడుగాయలే. ఆ కుంకుడుగాయల్లో ఎప్పుడు తలస్నానం చేసినా మా అమ్మ మందార ఆకు ఉడకపెట్టి కుంకుడుగాయల్లో వేసి తలస్నానం చేపించేది. అప్పుడైతే ఎంత కోపం వచ్చేదో. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఈ షాంపూల కంటే కుంకుడుగాయలు ఇవే బెస్ట్ కదా. అప్పుడు అలా చేయడం వల్లనే ఇప్పుడు కొంచెం అన్న హెయిర్ మంచిగా ఉందేమో. ఈ మందార ఆకు మందార పువ్వు చాలా జెల్లీ కైండ్ ఉంటుంది. హెయిర్కి డెఫినెట్గా మంచి మాయిశ్చరైజర్ ఉంటుంది అనుకుంటా. అంటే దాంట్లో సైంటిఫికల్గా ఏ రీజన్స్ ఉన్నాయో నాకైతే తెలియదు కానీ బట్ హెయిర్కి పెట్టుకుంటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ జిగటగా గమ్మీగా అలా అనిపిస్తుంది. ఒకే ఒక్క మైనస్ ఏంటంటే బాత్రూంలో హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు మాత్రం చెత్త అది క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. కానీ బట్ డెఫినెట్గా ఏంటంటే ట్రై చేయొచ్చు. ఏదైనా సరే మనం అవుట్ సైడ్ నుంచి ఇవన్నీ పెట్టుకున్న ఓన్లీ 20-30% మాత్రమే హెయిర్. లోపల నుంచి మనకు అన్నీ కరెక్ట్గా ఉండాలి. హార్మోన్స్ అండ్ ఎవ్రీథింగ్, మనం తీసుకునే ఫుడ్, ప్రోటీన్, ఎవ్రీథింగ్ అది మ్యాటర్. అదే 60% వర్క్ చేస్తుంది. బయట ఓన్లీ వాల్యూము, హెయిర్ టెక్స్చర్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు వీకెండ్ ఈ అమరావతి కథలు అయితే నా ఫేవరెట్. ఎన్నిసార్లు నేను వింటూ ఉంటాను. ఆడియో తెప్పించుకున్నాను. ఎంత బాగుంటుందో ఈ స్టోరీస్. మనం చిన్న స్టోరీస్ పిల్లలకి చెప్పడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ కవర్ పేజ్ అయితే సూపరు. రైటర్ అక్కడ కూర్చొని శివుడు పార్వతికి స్టోరీలు చెప్తున్నట్లు ఎంత బాగుందో. ఇది బాపు వేసిన పెయింటింగ్స్ చాలా బాగుంది.